అంటే లాస్ట్ వీక్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఇట్స్ సాటర్డే మార్నింగ్. సాటర్డే అంటే లాస్ట్ వీక్ సాటర్డే అప్పుడు షూట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎడిట్ చేయడానికి టైం దొరకలేదని చెప్పాలో, ఇంట్రెస్ట్ రాలేదని చెప్పాలో తెలియట్లేదు. ఎందుకో ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ అనిపించింది. ఎక్కువ నేను ఎడిటింగ్ కానీ దీనికోసం టైం స్పెండ్ చేయలేదు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మార్నింగ్ లేవగానే మంచిగా తలకి ఆయిల్ పట్టిస్తున్నాను అనమాట. సాటర్డే సండేస్ మాత్రం ఫుల్ ఆయిల్ పెట్టి ఒక 2 గంటలు 1 గంట అలా పెట్టుకొని తలస్నానం చేస్తే మన జుట్టు చాలా హెల్తీగా అనిపిస్తుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. నేను లేచేసరికి 7:30 అలా అయింది. కిచెన్లో నాది స్పైస్ ర్యాక్ ఉంటుంది కదా, అదే నెస్టేషియా వాళ్ళు నాకు కొలాబ్కి ఇచ్చింది. దానిలో ఏమైందంటే కింద ర్యాక్లో ఆయిల్ కొంచెం లీక్ అవుతూ ఉందన్నమాట. దానివల్ల చీమలు అండ్ మొత్తం జిడ్డుగా అయిపోతుంది. మనం ఈ బాటిల్లో నుంచి ఆయిల్ వేస్తున్నప్పుడు సైడ్కి కొంచెం కొంచెం కారి అది కిందంతా అతుక్కుపోయి దానివల్ల చీమలు వస్తూ ఉన్నాయి. అది క్లీన్ చేద్దాం కదా అని చెప్పి సో బాటిల్స్ అన్నీ తీసాను. చిన్న చిన్న చీమలాగా ఉన్నాయన్నమాట. నా దగ్గర బెకో షీట్ ఉంది. ఇది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్కి అప్పుడు నాకు ప్రమోషన్కి పంపించారు అనమాట. అవే షీట్స్ యూస్ చేస్తున్నాను. బాగా పనిచేస్తున్నాయండి క్లీనింగ్కి అయితే ఇవి. స్పైస్ ర్యాక్ అంతా క్లీన్ చేసేసి చక్కగా ఆరబెట్టడానికి పెట్టాను. ఈ లోపు నా హస్బెండ్ లేచి పాల ప్యాకెట్ అవన్నీ తీసుకొచ్చారనమాట. ఆరిపోయిన తర్వాత చక్కగా టిష్యూస్ వేసి పెడుతూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఏదైనా లీక్ అయిందనుకోండి టిష్యూస్ గ్రాస్ప్ చేసుకుంటాయి కదా అని చెప్పి పెట్టాను. పాలు కూడా వేడైపోయాయి. ఇంకా మట్టి కుండ ఉంటే అది కూడా క్లీనింగ్కి పెట్టేస్తున్నాను. మా మెయిడ్ వచ్చేలోపు ఏమేం పనులు అయితే చేసి పెట్టాలో అవన్నీ కూడా చేసి పెడుతున్నాను అనమాట. డైనింగ్ టేబుల్ మీద నైట్ అన్నం తిని కొంచెం అన్నం మెతుకులు అని కాదు కానీ ఏదైనా డస్ట్ అలాంటివి ఉంటే ఇందాక క్లీన్ చేస్తాను కాబట్టి మా మేడ్ వచ్చాక తను ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు అంతా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను తలస్నానం కూడా చేసి వచ్చాను. ఫ్రెష్గా ఉంది. అండ్ నా స్కిన్ కేర్ కూడా తీసుకుంటూ ఉన్నాను. మీకు తెలుసు కదా నేను ఎప్పుడు క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానని చెప్పి. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే స్కిన్ కేర్ ఏది తీసుకోవాలో అర్థం కాకపోయినా, లేకపోతే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసి ఏం చేయాలో తెలియకపోయినా కూడా మీరు క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యూర్ స్కిన్ యాప్ క్యూర్ అనే నేమ్తో ఉంటుందండి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒక కిట్లోనే మీ స్కిన్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఫేస్ వాష్ దగ్గర నుంచి సన్ స్క్రీన్, డే క్రీము, నైట్ క్రీమ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అరౌండ్ 2200 రూపీస్లో మీకు వచ్చేస్తుంది. మీకు ఇక్కడ అప్లై చేసి చూపిస్తున్నాను. ఇది నా స్కిన్కి తగ్గట్టు నాకు వచ్చిన క్రీమ్ అనమాట. కస్టమైజ్ చేసిస్తారు. సో నా స్కిన్లో అయితే మంచిగా బ్లెండ్ అయిపోతుంది. నాది చాలా డ్రై స్కిన్ కదా, మీరు చూసారా ఎంత మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుందో. ఆ షైన్ కూడా చూసారు కదా. సో ఇది డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేసింది కాబట్టి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి స్కిన్ మీద క్లారిటీ లేకపోయినా కూడా ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసినా కూడా సెట్ అవ్వని వాళ్ళు, ఏజ్ పెరిగే వాళ్ళు, ఏ స్కిన్ కేర్ యూజ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు క్యూర్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్కౌంట్ కావాలంటే నా కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అది యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది సన్ స్క్రీన్. రోజు మార్నింగ్ నైట్ కంపల్సరీగా బయటికి వెళ్ళినా కూడా వెళ్ళకున్నా కూడా ఈ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోండి. క్యూర్ యాప్లో మన స్కిన్ గురించే కాకుండా మన జుట్టుకున్న ప్రాబ్లమ్స్ గురించి, మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి అవన్నీ కూడా ఉంటాయండి. ఒకసారి ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసి చూపిస్తున్నాను కదా ఎంత మంచిగా బ్లెండ్ అయిపోయిందో. అండ్ ఆ గ్లాసీనెస్
చూసారా, నేను ఎక్కడైతే క్రీమ్ అప్లై చేయలేదో అక్కడ డ్రైగా అనిపిస్తుంది, ఎక్కడైతే నేను క్రీమ్స్ అప్లై చేశానో అక్కడ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. మన స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం చక్కగా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. యాప్లో మనకి ఫ్రంట్ ఫేస్, సైడ్ ఫేస్ స్కాన్ చేయమని చెప్పి ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఫాలో అయ్యి మన ఫేస్ స్కాన్ చేస్తే నా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా డిటెక్ట్ చేసింది. నాకైతే చాలా పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, యాక్ని ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో నా ఫేస్కి తగ్గట్టు, నా స్కిన్కి తగ్గట్టు డాక్టర్ నాకైతే డెర్మటాలజిస్ట్ నాకైతే నాకు కస్టమైజ్ చేసి కిట్ పంపించారు. అదే ఒక 3-4 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. మెల్లమెల్లగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తూ ఉన్నాను. ఏది ఒక్క రోజులో విత్ ఇన్ నో టైంలో అయితే మనకి రిజల్ట్స్ రావండి. కంటిన్యూస్గా యూజ్ చేస్తేనే మనకి ఆ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సమీర్ని కూడా లేపేసి ఇంకా వాష్రూమ్లో బ్రష్ అదంతా చేపించేశాను. స్నానం కూడా నా హస్బెండ్ చేపిస్తూ ఉన్నారనమాట. ఈలోపు ఇక్కడ నేను అగరబత్తీలు వెలిగిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి నా మూడ్ అనమాట, ధూపం వెలిగిస్తాను, అగరబత్తీలు వెలిగిస్తాను, లేకపోతే సెంటెడ్ క్యాండిల్స్, లైట్ మ్యూజిక్, సూదింగ్ మ్యూజిక్, లేకపోతే మంచి సాంగ్స్ అలాంటివి పెడతాను. అలాంటివి పెడితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. పనులు కూడా నేను పనులు చేసినట్టే ఆ ఫీలింగ్ అనిపించదు అనమాట పాటలు వింటే. ఎలాంటి మూడైనా కూడా అండి, నాకు డైవర్ట్ చేసుకోవాలంటే మ్యూజిక్కే నాకు సొల్యూషన్ అనిపిస్తుంది. ఈవెన్ నాకు ఒక్కొక్కసారి పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి వచ్చినా కూడా ఆ నొప్పికి డైవర్ట్ చేసుకోవడానికి నేను పాటలు వింటాను. అసలు ఎలా కడుపులో నొప్పి పోతుందో నాకు తెలియదు, కానీ చాలా డైవర్ట్ అయిపోతాను. మ్యూజిక్ ఈజ్ ఏ థెరపీ అనమాట. అంత బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ అగరబత్తులు అయితే వెలిగించేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను నా హస్బెండ్ ఇద్దరం ఫాస్టింగ్ ఉన్నామన్నమాట. మా బాబు గురించి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తూ ఉన్నాను. నైటే చెప్పి పడుకున్నాడు అనమాట, నాకు సాటర్డే కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అని చెప్పి. సరే తన కోసం అయితే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసి ఇస్తాను. ఈలోపు మా బాబు స్నానం చేసేసి తన్నే బట్టలు వేసుకొని నాకు వచ్చి సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నాడనమాట. అండ్ ఇంకా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. వంటగదిలో ఎప్పుడు 24 గంటలు మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ధూపం ఇలా పొద్దున్నే కానీ సాయంత్రం కానీ వెలిగిస్తూ ఉంటే మనకి మంచిది. మాయిశ్చర్ అలాంటివి ఉంటే ఈ ధూపం వల్ల పోతాయి అన్నమాట. అండ్ అండ్ ఇంకోటి ఒక విషయం చెప్తామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఏంటంటే మీ ఇల్లు ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంటి గోడలు కూడా మన మాటలు వింటాయంట, అందుకే ఎప్పుడు మంచి మాట్లాడుకోవాలి అని చెప్పి అంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేనైతే అది నమ్ముతాను. ఎప్పుడైనా ఇంట్లో అలా ఖరీదైన వస్తువులు అవన్నీ కొని పెట్టేసి ఫుల్గా డెకరేషన్ చేసేసి అలా చేస్తే మన ఇల్లంతా పాజిటివ్గా అనిపించదండి. ఒక చిన్న పూరి గుడిసెలో అయినా కూడా మనం బిహేవియర్ని బట్టి, మనం మాట్లాడుకునే మాటల్ని బట్టి మన ఇంటి వైబ్ అనేది ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ ఇల్లంతా అసలు ఎలాగో ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీతో ఉంటుంది. ఎప్పుడూ మంచిగా మంచి మాటలు, మంచి పనులు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే మాత్రం ఆ ఇల్లు చాలా పాజిటివ్గా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచిగా మాట్లాడండి, ఫోన్ ఎక్కువ చూడకండి, పనులు చేసుకుంటూ ఉండండి, ప్రొడక్టివ్గా డే స్పెండ్ చేయండి. ఊరికే టైం వేస్ట్ చేయొద్దు. అసలు టైం వాల్యూ ఇప్పుడు తెలీదు మనకి. సో ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నానమాట. ఇంకా టైం ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. నేను 4:30కి బయలుదేరిపోతున్నాను అనమాట. ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి ఒక్కొక్కసారి 4 పన్ని బట్టి అనమాట ఇంటికెళ్ళి లాగిన్ అవుతాను. సో ఇక్కడ బ్యాగ్ అదంతా సర్దేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను ఆఫీస్కి. అండ్ ఇంకా మా ఆఫీస్లో అయితే ఫుల్ లే ఆఫ్స్ అనమాట. టీంలు ఎగిరిపోతూ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ దాకా ఒక టీంలో ఉండేవాళ్ళు. ఆ టీంలో ఒక మేనేజర్ వాళ్ళ మేనేజర్తో సహా జాబ్లో నుంచి తీసేశారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్, దానివల్ల అలా ఏముండదు. కంపెనీ పరిస్థితి బాగాలేదు. కదా, ఏఐ వచ్చిన తర్వాత చాలామందికి చాలా జాబ్స్కి ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో నా జాబ్ కూడా గ్యారంటీ ఉందో లేదో నాకే తెలియదు, ఎప్పుడు తీసేస్తారో తెలీదు. బట్ ఐఎమ్ రెడీ ఫర్ అంటే జాబ్ పోయినా కూడా ఓకే అన్నట్టు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నానన్నమాట. నేననే కాదు, మా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యారు. అంటే
వేరే జాబ్స్‌కి అప్లై చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇలా అయితే నడుస్తుంది ఆఫీస్‌లో కూడా. ఏం పెద్దగా అంటే యాక్టివ్‌గా ఉన్నట్టు అనిపించట్లేదు. ఏదో సాడ్‌గా ఉంటుంది. ఎందుకంటే అలా జాబ్స్ పోతూ ఉంటాయి. వర్క్ చేసే మూడ్ కూడా ఉండదు. ఆఫీస్‌కెళ్ళే మూడ్ కూడా ఉండట్లేదు. అండ్ నేను నా హస్బెండ్ కలిసైతే ఇక్కడ మెట్రోలో వచ్చేసాము ఇంటికి. ఇద్దరం ఒకేసారి ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చాము. ఈరోజు ఇంట్లో మంచి డిషెస్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి వస్తూ ఇంకా చికెన్ తీసుకొచ్చారు. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. వచ్చి కొద్దిసేపు లాగిన్ అవుతూ ఉన్నాననమాట. నా హస్బెండ్ కూడా చక్కగా నాకు అన్నిట్లో హెల్ప్ చేస్తారండి. ఇట్స్ నాట్ లైక్ ఆడవాళ్ళే వంటలు చేయాలి, ఆడవాళ్ళే ఈ పనులు చేయాలి అని చెప్పి అస్సలు ఏముండదు. నేను కొన్ని పనులు చేయడానికి ఇష్టపడినేమో కానీ తను మాత్రం అలా ఉండదు. ఆ క్వాలిటీ మాత్రం నాకు చాలా ఇష్టం తనలో. కొత్తిమీర అంతా కూడా ఇక్కడ ఒలిచేసాననమాట. ఒలిచేసి అంత కొత్తిమీర అవసరం లేదు ఈరోజు చేసే డిషెస్‌కి. అందుకని చెప్పి ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతాదంతా కూడా చక్కగా టిష్యూ వేసేసి ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటున్నాననమాట. చాలా రోజుల వరకు ఫ్రెష్‌గానే ఉంటుంది. ఇలా పైన కూడా టిష్యూ వేసేసి ఇంకా లిడ్ మంచిగా పెట్టేసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంతకీ చెప్పలేదు కదా నేను ఏమేమి చేయబోతున్నాను అని చెప్పి. సో, రోటీస్ చేస్తాను. తర్వాత రోటీలోకి హరియాలీ చికెన్ అంటే గ్రీన్ చికెన్ అనమాట. అది తర్వాత ఎక్ని పులావ్ చేస్తున్నాను. చికెన్‌తోనే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏం లేదులెండి. యాక్చువల్‌గా పాయసం చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ, అక్కడికే నా ఓపిక అంతా అయిపోయింది. ఫాస్టింగ్ ఉంటున్నాను కదా! అస్సలు చేయలేకపోతూ ఉన్నాననమాట. చికెన్ అంతా కూడా నా హస్బెండ్ క్లీన్ చేసి పెట్టేశారు. అలా స్ట్రెయిన్ చేస్తే ఆ నీరంతా దిగి మన చికెన్‌లో నీసు వాసన అనేది ఉండదు. ఇక్కడ 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు. హాఫ్ కేజీ చికెన్ నేను గ్రీన్ చికెన్ కోసం యూజ్ చేస్తాను. హాఫ్ చికెన్ ఏమో నేను ఎక్ని పులావ్ కోసం యూజ్ చేస్తాను. ఆనియన్స్ పులావ్‌లోకి అండ్ కర్రీలో కూడా 2 విధాలుగా కట్ చేసేసారు. ఇక్కడ ఫస్ట్ నేను గ్రీన్ చికెన్‌కి ఉప్పు, పసుపు, కొద్దిగా నిమ్మరసం పిండేసేసి ఒక అర్ధగంట కాదు ఒక 10 మినిట్స్ పక్కన పెడతాను. ఈలోపు ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాననమాట. లవంగా, చెక్క, యాలకులు, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా ఇవంతా వేసేసి చక్కగా ఫైన్‌గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రీన్ చికెన్ అంటే ఈ పేస్ట్ మనం వేస్తాం కాబట్టి దాన్ని గ్రీన్ చికెన్ అంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గ్రైండ్ చేసుకున్న గ్రీన్ మసాలా ఉంది కదా! అది కూడా వేసేసి, పెరుగు కూడా వేసేసి మంచిగా కలిపేసి ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కకి బాగా పట్టి మనకి చికెన్ కర్రీ చేసినప్పుడు మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇదైతే నేను తీసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉన్నాను. అంత హడావుడిగా అయిపోయింది. ఒక పక్క టైం అయిపోతుందని టెన్షన్. ఈలోపు మళ్ళీ ఫాస్ట్ బ్రేక్ చేసుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. అలా ఉంటుంది కదా కొంచెం. అండ్ మిగతా హాఫ్ కిలో చికెన్ ఉంది కదా! అది ఎక్ని కోసం పెడుతూ ఉన్నాననమాట. ఎక్ని పులావ్‌లో కూడా క్లీన్ చేసుకున్న చికెన్‌లో అన్ని హోల్ స్పైసెస్ వేసుకోవాలి. లవంగా, చెక్క, మిరియాలు, స్టార్ అనీస్, ధనియాలు, బే లీఫ్, ఉప్పు, ఆనియన్స్, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ ఎలా ఏస్తానంటే, ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్ బియ్యానికి మనం 2 గ్లాసులు వాటర్ యూజ్ చేస్తామనుకోండి. సో, నేను ఒక గ్లాస్‌కి ఇందులో కూడా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లాగా వేసి ఉడికిస్తాను. యాక్చువల్‌గా నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇందులో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కొంచెం నిమ్మరసం కూడా పిండేసి హై ఫ్లేమ్‌లో చికెన్‌ని బాయిల్ చేస్తాను. అండ్ గివ్ అవే గురించి నేను సండే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను. ఎన్ని కమెంట్స్ వచ్చాయో నాకెప్పుడు అన్ని కమెంట్స్ రాలేదండి. నేను ఎంత బాగా వీడియో చేసినా కూడా అన్ని కమెంట్స్ అయితే రాలేదు. బట్ గివ్ అవే అనగానే అందరూ పార్టిసిపేట్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. మంచి మంచి కమెంట్స్ పెట్టారు. యాక్చువల్లీ నెస్టేషియా వీడియోకి ఎప్పుడు చేసినా ఏదో ఒక నెగిటివ్ కమెంట్ వచ్చేది. డెఫినెట్గా మీకు ఫ్రీగా వస్తున్నాయి ప్రోడక్ట్స్ అని చెప్పి. బట్ ఈసారి అయితే అలాంటి కమెంట్ ఏమీ రాలేదు. అండ్ ఇక్కడైతే మా బాబుని తీసుకొచ్చారనమాట మా అత్తగారి నుంచి మా ఆయన వెళ్ళి. తన స్కూల్ 2:30కి అయిపోతుంది కదా! ఇంకా మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు పిక్ చేసుకొని వస్తాం. ఈరోజు ఇంట్లో కొంచెం పని ఉంది కదా! తీసుకొస్తే వర్క్ చేసుకొని ఇవ్వడం అని చెప్పి అరౌండ్ 6:00కి అలా అనమాట తీసుకొచ్చారు.
ఇంకా వస్తూ వస్తూ స్పైడర్ మ్యాన్‌ది జామెంట్రీ బాక్స్ అయితే కొనుక్కొచ్చాడు. ఎన్ని కొనుక్కుంటాడోనండి. బాబోయ్! అసలు ఇంట్లో పెట్టడానికి ప్లేసే లేదు. మళ్ళీ జాగ్రత్తగా కూడా ఉంచుకోడు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. పిల్లలంటే ఇవన్నీ కామనేనేమో ఐ డోంట్ నో గానీ మా బాబు అయితే అంతే. ఇక్కడ హై ఫ్లేమ్‌లో చికెన్‌ని చక్కగా ఉడుకుతూ ఉంది. ఈ స్పైసెస్ అన్నీ వేయటం వల్ల మనకి చికెన్ ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత నేనంతా కూడా స్ట్రెయిన్ చేస్తున్నాను. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆ స్టాక్ ఉంటుంది కదా! ఆ స్టాక్‌ని నేను బిర్యానీ కుక్ చేసేటప్పుడు పులావ్ కుక్ చేసేటప్పుడు ఈ స్టాక్‌ని యూజ్ చేస్తాను. చికెన్ అంతా కూడా కుక్ అయిపోయి అలా వైట్ కలర్‌లో ఉంది. కాకపోతే ఫ్లేవర్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ధనియాలు, లవంగా, చెక్క అవన్నీ కూడా వేసాం కదా! అదంతా కూడా చికెన్‌కి పట్టుంటుందనమాట. చక్కగా బిర్యానీ కుక్ చేసే హండీ గానీ, వెసల్ గానీ పెట్టుకోండి. ఎప్పుడైనా పెద్ద గిన్నే పెట్టుకోండి. ఎందుకంటే మనకి కుక్ చేసేటప్పుడు చాలా స్పేషియస్‌గా ఉంటే అన్నం అనేది పలుకులుగా ఉంటుంది. అదే చిన్న గిన్నె తీసుకుంటే మనకి బియ్యం అనేది విరిగిపోతూ ఉంటుంది కుక్ చేసేటప్పుడు. హోల్ స్పైసెస్ వేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, ఆయిల్ 2 వేసుకోండి. అప్పుడు బావుంటుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఇక్కడ. అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసి పెరుగు వేసుకోవాలి. పెరుగు మనం బీట్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది. ఇలా వేసేస్తే ఏమవుతుందంటే మనం కదిపేటప్పుడు కొంచెం ముక్కలు ముక్కలుగా అయినట్టు అనిపిస్తుంది. తర్వాత అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! అది కూడా వేసి హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్‌లో పెడితే చికెన్ గట్టిగా అయిపోతుందనమాట. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాననమాట. ఒక పక్క కుక్ చేసుకుంటూ ఇంకొక పక్క ఇంకా అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను. నా కిచెన్‌లో నాకు వంట చేయాలంటే చాలా చాలా ఇష్టం. అదేంటో కిచెన్‌ని చూడంగానే నాకెంతో అనిపిస్తదో. చిన్నప్పటి నుంచి నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇంక పెద్దయిన తర్వాత ఇంకా కిచెన్‌ని సర్దుకోవడం, కిచెన్‌ని అలంకరించుకోవడం అలా నేను ఎలా స్టార్ట్ చేశానంటే నా యూట్యూబ్ ఛానల్ బేసిక్‌తో స్టార్ట్ చేశాను. అప్పటినుంచి అలా 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 మెల్లమెల్లగా నా కిచెన్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వచ్చాననమాట. అండ్ ఇక్కడ చపాతీ పిండి కలిపి పెట్టేశారు నా హస్బెండ్ మార్నింగే. అది ఫ్రిడ్జ్‌లో నుంచి తీశాను. ఇక్కడ ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూడమని చెప్పి చెప్తూ ఉంటే ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. బావుంది అని చెప్పి అన్నారనమాట. ఇంకా స్టాక్ వేసేసిన తర్వాత బాగా మసులుతూ ఉండంగా మనం బాస్మతి రైస్ ఉంటుంది కదా! అది వేసేసుకోవాలి. నేనేం చేశానంటే నా దగ్గర బాసుమతి రైస్ తక్కువుంది. అందుకని చెప్పి బాసుమతి రైస్‌లో ఇంకా నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే నార్మల్ రైస్ ఉంటుంది కదా! అది కూడా కలిపేసేసాను. ఆ 2 మిక్స్ చేసి అయితే కుక్ చేసేస్తూ ఉన్నాను. ఇంకో పక్కన ఫ్రిడ్జ్‌లో నుంచి గ్రీన్ చికెన్ అయితే తీశాను. చక్కగా మంచిగా పట్టింది ముక్కలన్నిటికి కూడా. ఇది కూడా చాలా సింపుల్. కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి ఇంకా పచ్చిమిర్చి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక పేస్ట్ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసాం కదా! ఈ ఆనియన్స్ కూడా మంచిగా మగ్గాలి. ఇటు పక్కన పులావ్ ఎలా ఉందో చూసుకుంటూ ఉన్నాననమాట. ఇంకొంతసేపు వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌ని కూడా ఇంకిపోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసేసి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అండ్ ఈ గ్రీన్ చికెన్‌లో ఇంకో మసాలా కూడా వేస్తూ ఉన్నాను గ్రేవీ కోసం అండ్ ఆ క్రీమీ టెక్స్చర్ కోసం. కాజు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తూ ఉన్నాను. ధనియాలు, లవంగా, చెక్క, యాలకులు ఇవన్నీ వేసేసి
పేస్ట్ లాగా చేసుకోవాలి. జనరల్‌గా ఎప్పుడు పేస్ట్ చేసేటప్పుడు నేను కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ చేస్తాను. బట్ ఈరోజు ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి అందులో మిల్క్ వేయమని చెప్పి నా హస్బెండ్‌కి చెప్పాననమాట. సో, తనైతే ఇక్కడ మిల్క్ వేసి పేస్ట్ చేస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం కానీ ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత అది తిందాం, ఇది తిందాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకుంటాం గానీ ఒక్కసారి ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత ఏమీ తినబుద్ధి కాదండి. దట్స్ ట్రూ. వాటర్, వాటర్, వాటర్ తాగాలనిపిస్తుంది. ఫుడ్ అయితే అస్సలు లోపలికెళ్ళదు. అలానే మార్నింగ్ టైంలో మనకి సెహరీ టైంలో ఏమవుతుందంటే అంత మార్నింగ్ అంటే 4:30 ఆ టైంకి తింటాం కదా! 5:15 లోపు తినేసేయాలి. ఆ టైంలో అస్సలెక్కదు. అంత పొద్దున్నే అసలు ఏం తినగలుగుతాం చెప్పండి? లెగవటమే ఒక్కొక్కసారి లేట్‌గా లేస్తాం. ఒక 10, 15 మినిట్స్ ఉండగా లెగుస్తాను. నైట్ ఆల్రెడీ కుక్ చేసుకునేవి ఏమైనా ఉంటాయి కదా! అవే తినేద్దాం అని చెప్పి కూర్చుంటాను గానీ, అస్సలు నోట్లోకెళ్ళదు. సరే ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత అది తినాలి, ఇది తినాలి అనుకుంటాం గానీ, అసలు మనకెక్కదు. సో, అలా ఉంటుందనమాట. సో, చపాతీలు గూడా ఇక్కడ చేసేస్తున్నాను. చిన్న చిన్న చపాతీలు చేస్తూ ఉన్నాను. లేయర్డ్ చపాతీలాగా ఏం చేయట్లేదండి. నార్మల్‌గా చేసేస్తూ ఉన్నాను. ఇందాక మిల్క్ వేసి గ్రైండ్ చేసింది టెక్స్చర్ చూసారు కదా! అది మనం గ్రీన్ చికెన్‌లో వేస్తే కొంచెం క్రీమీగా ఉంటుంది. మీ దగ్గర ఇలా అమూల్ క్రీమ్ గాని, లేకపోతే పాల మీద మీగడ అలాంటివి ఉన్నా కూడా మనం ఆ చికెన్‌లో వేసుకోవచ్చు. జస్ట్ 4 5 చపాతీస్ చేశాను అంతే. ఒక పక్కన కుక్ చేస్తూనే ఇంకో పక్కన గూడా సర్దేస్తూ ఉన్నాను. నాకలా కౌంటర్ టాప్ మీద అలా కనిపిస్తూ ఉంటే నాకెందుకో ఏదో అయిపోతూ ఉంటుందనమాట. ఇంక అన్నీ కూడా రెడీ అయిపోయాయి. గ్రీన్ చికెన్ కొంచెం దగ్గరగా అయిపోయింది బాగా. కొంచెం జారుగా ఉంటే బావుండేదనిపించింది. దానిపైన బ్రౌన్ ఆనియన్స్ అయితే వేశాను. అండ్ నా ఎగ్ పులావ్ గూడా రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా కనిపిస్తుంది. తినిన తర్వాత చెప్తాను ఎలా ఉందో. సో, ఇక్కడైతే మంచిగా ఉడికిపోయిందనమాట. అండ్ అన్నీ కూడా ఇలా సర్వింగ్ బౌల్స్‌లో పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్‌గా నెస్టీషియా వాటిలో పెడదాం అనుకున్నానులే కానీ, ఎందుకో మళ్ళీ పెట్టలేదు. అండ్ హలీం కూడా ఆర్డర్ చేశారు నా హస్బెండ్. ప్రతిరోజు ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత డే విడిచి డే తను కంపల్సరీగా హలీం తింటారు. అంత ఇష్టం. నాకు హలీం ఇష్టం ఉండదండి. నేను అసలు తినను హలీము. అండ్ అవన్నీ కూడా నేను సర్వింగ్ బౌల్స్‌లో పెట్టేసిన తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ రెడీ చేసుకుంటున్నాము. అన్నీ కుక్ చేసి మంచి ఎన్వైర్న్మెంట్ ఉండాలి కదా కూర్చొని తినడానికి. అందుకని చెప్పి ఇక్కడ చక్కగా టేబుల్ క్లాత్ వేసేసి మ్యాట్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వైట్ ప్లస్ ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఎంత బావుందోనండి. అంతా సెట్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఎక్కువ నాకు హడావిడి చేసే కలర్స్ కానీ, బ్రైట్ బ్రైట్ కలర్స్ కానీ అలా నచ్చవనమాట. కొంచెం యూ నో ఆ క్లాసీ టచ్ ఉండాలి. ఆహ్, అలా నచ్చుతాయన్నమాట. అండ్ హలీం కూడా వచ్చేసింది. మా ఇంటి దగ్గరే టులిప్స్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది. అక్కడ హలీం గూడా బావుంటుందంట. సో, అందుకని చెప్పి అవి తీసుకొచ్చారు. అండ్ ఫైనల్లీ ఈ ప్లేట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్. అసలు నాకెలా చెప్పాలో గూడా అర్థం కావట్లేదు. అండ్ ఆ సేజ్ గ్రీన్ బౌల్స్ ఉన్నాయి కదా! మనకి డెజర్ట్ బౌల్స్ అవి యూజ్ చేయలేదు. చెప్పాను కదా! అవి గివ్ అవేలో ఇస్తానని చెప్పి, అందుకని చెప్పి అవి ఇంకా తీయలేదనమాట. అండ్ డైనింగ్ టేబుల్ అరేంజ్‌మెంట్ అయితే అయిపోయింది. ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా! అవి ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ అండి. నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. చాలా అనిపిస్తాయి. మీరు రియల్ వాటికన్నా గూడా ఇలా ఆర్టిఫిషియల్లీ కొనుక్కుంటే మీకు టేబుల్ డెకర్‌కి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మంచి వార్మ్ లైట్ అనేది ఉంటుందనమాట.
అది ఎక్కడ పెడితే అక్కడ మీకు లుక్ ఉంటుంది. మీకది బ్యాటరీతో వస్తుందనుకుంటా. బ్యాటరీతోనో ఛార్జింగో సంథింగ్ నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ, నా సమీర్ బర్త్‌డే అప్పుడు కొన్నాననమాట. నచ్చాయి. మీకెవరికైనా కావాలంటే లింక్స్ అయితే ఇస్తాను. సో, మా బాబుని అంతా రెడీ చేసిన తర్వాత పిలిచాను. ఇంకా మేమందరం కలిసయితే ఇక్కడ హ్యాపీగా డిన్నర్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా వ్లాగ్‌లో మార్నింగ్ ఫాస్టింగ్ చేసిన అంటే సెహరీ నుంచి ఇఫ్తార్ వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాననమాట. అండ్ అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ నా వీడియోకి లైక్ చేయండి. నాకు వీడియోస్‌కి లైక్స్ రాకపోతే నాకు చాలా డిస్కరేజింగ్‌గా ఉంటుంది. నేను చాలా ఎఫర్ట్ పెడతాను. నేననే కాదు, ఏ యూట్యూబర్ అయినా కూడా ఒక వీడియో చేయాలంటే, లాంగ్ వీడియో చేయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. దీంట్లో ఏ పాయింట్ గానీ, మీకు ఏ రెసిపీ గానీ ఆహ్, ఈవెన్ నేను చెప్పిన మాటలు ఏదైనా నచ్చినా గానీ డెఫినెట్‌గా లైక్ చేయండి. దానివల్ల నాకేమవుతుందంటే ఆహ్, అంటే ఇంకా ఇంకా మంచిగా చేయాలని చెప్పి అనిపిస్తూ ఉంటుందనమాట. లైక్ చేయకపోతే ఇట్స్ అంటే నాకసలు మోటివేషనే రాదనమాట చేయడానికి. ఎవ్వరు ఇష్టపడట్లేదు కదా! ఇంకెందుకు చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. సో, షో సమ్ లవ్ ఆన్ మై వీడియోస్ అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో ఆటోమేటిక్‌గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పి మళ్ళీ చెప్తూ ఉన్నాను. యాహ్! సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. సీ యూ సూన్.